ఎర్నాకుళం రైలు ప్రమాదంపై విచారణ వేగవంతం. 2 కోచ్లలో ఆధారాలు సేకరించిన ఫోరెన్సిక్ టీం. రేపు ఎల్లుండి రైల్వే అధికారులు విచారణ. ఢిల్లీ పర్యటనలో బీజేపీ చీఫ్ రామచంద్రరావు. కాసేపట్లో జేపీ నడ్డాతో సమావేశం. పార్టీ బలోపేతం, రాజకీయ పరిణామాలపై చర్చ. హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలపై షీ టీమ్స్ ఫోకస్. మహిళల భద్రతపై ప్రత్యేక నిఘా. అసభ్యంగా ప్రవర్తిస్తే జైలుకు పంపుతామన్న డీసీపీ. వరంగల్ జిల్లాలో యూరియా కష్టాలు. క్యూలైన్లలో బారులు తీరిన రైతులు. తెల్లవారుజాము నుండి నిరీక్షణ. దర్శి ఎంపీపీ హైస్కూల్ దగ్గర ఉద్రిక్తత. టీచర్పై లైంగిక ఆరోపణలు. తల్లిదండ్రుల ఆందోళన. ఎన్టీఆర్ జిల్లా పెనుగోలులో తప్పిన ముప్పు. కరెంటు స్తంభాన్ని ఢీకొన్న స్కూల్ బస్సు. క్షేమంగా బయటపడ్డ విద్యార్థులు. మేడారానికి పోటెత్తిన భక్తులు. జనవరి 28 నుంచి 31 వరకు మహాజాతర. పోలీసుల భద్రతా ఏర్పాట్లు. తిరుమలలో వైభవంగా శ్రీవారి స్వర్ణ రథోత్సవం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఊరేగింపు. గోవింద నామస్మరణలతో రథాన్ని లాగుతున్న భక్తులు. యాదాద్రిలో 2 రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనం. భక్తుల రద్దీతో ఆర్జిత సేవలు రద్దు. తగిన ఏర్పాట్లు చేశామన్న ఆలయ ఈవో. శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న. తెలంగాణలోని ఆలయాలన్నీ అభివృద్ధి చేస్తాం. మంత్రి కొండా సురేఖ ప్రకటన. శ్రీశైలంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు. ఉత్సవమూర్తుల ఉత్తర ద్వార దర్శనం. స్వామి అమ్మవార్ల దర్శనానికి భారీ క్యూలైన్. వేములవాడలో ముక్కోటి ఏకాదశి వేడుకలు. ఆలయంలో తెరుచుకున్న ఉత్తర ద్వారం. పల్లకి సేవలో భక్తులకు ఉత్సవమూర్తుల దర్శనం. ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం. దట్టంగా కమ్ముకున్న పొగమంచు. పలు ప్రాంతాల్లో పడిపోయిన గాలి నాణ్యత. సాయంత్రం తెరుచుకోనున్న శబరిమల ఆలయం. ఈ రోజు నుంచి మకర జ్యోతి దర్శనాలు. టికెట్ల కోసం అయ్యప్ప భక్తుల భారీ క్యూలైన్. కన్నడ సీరియల్ నటి ఆత్మహత్య. బెంగళూరులోని గెస్ట్ హౌస్ లో ఉరివేసుకున్న నందిని. కేసు నమోదు చేసిన పోలీసులు. బంగ్లా మాజీ ప్రధాని మృతి పట్ల మోదీ సంతాపం. ఖలీదా కుటుంబానికి, ప్రజలకు ప్రగాఢ సానుభూతి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ట్వీట్.